గడిచిన 5 ఏళ్లుగా నెల్లూరు నగరంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆరోపించారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్, బాలాజీ భవన్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా తో కలిసి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా స్థానిక నాయకులు ఆమెకు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్న విషయాన్ని తెలియజేస్తూ గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయని అభివృద్ధిని కూడా ఆమె ప్రజలకు వివరించారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికెళ్ళినా నారాయణ చేసిన అభివృద్ధిని మేము చెప్పకముందే వాళ్లే మాకు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మ 2024లో మేము డిసైడ్ అయిపోయాం, ఖచ్చితంగా నారాయణ సార్ని గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారన్నారు. మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయటం ఒక్క నారాయణకే సాధ్యమని రమాదేవి పేర్కొన్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఏదైతే మనకి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయిందో, అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కుంటుపడిపోయిందని కూడా అనలేము, ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము. మేము గుర్తు చేసేదానికి ముందే మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి, ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము, మీరు వెళ్ళి రండి, ఒక ఇల్లు దీనికి 2 ఇళ్ళు ముందుది, ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా నేను బయట తీసుకున్నాను, ఇంకొక ఇంటికి వెళ్ళండి, ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు, మీరు లోపలికి రానవసరం లేదు, చెప్పనవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా, నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము. ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీరు ఇస్తున్న సపోర్టుకి, నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు, మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. జనసేన, తెలుగుదేశం కలిపి ఇద్దరు ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే బాగా మాకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నారాయణ గారు లాస్ట్ టైం 5 ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది. ఈ 5 ఇయర్స్ ఎటువంటి అభివృద్ధి లేదు. మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదములు.